ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఆరంభకుడిగా 1920 నుంచి 1949లో తాను కీర్తిశేషుడయ్యే వరకు ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య 1947 డిసెంబర్లో స్వేచ్ఛా భారతం ఆవిర్భావం తరువాత కాంగ్రెస్ వర్స్ దేన్ ది బ్రిటిష్ పేరుతో కాంగ్రెస్ పతనావస్థ గురించి లేఖ రాసిన నిఖిరమైన గాంధీయవాది కొండా వెంకటప్పయ్య 1866 ఫిబ్రవరి 22న గుంటూరులో జన్మించారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. వారి ప్రాథమిక విద్య గుంటూరులో బిఏ, బిఎల్ మద్రాసులో పూర్తి చేశారు. అనంతరం బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వెంకటప్పయ్య 1902లో దాసు నారాయణరావుతో కలిసి కృష్ణా పత్రికను ప్రారంభించి 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపారు. తాను గుంటూరులో స్థిరపడ్డ తరువాత కృష్ణా పత్రిక సంపాదకత్వ బాధ్యతలను ముట్నూరు కృష్ణారావుకు అప్పగించారు. 1910లో బందరులో జాతీయ కళాశాల వెంకటప్పయ్య చేతులమీదుగా ప్రారంభమైంది. 1912 మే నెల్లో కృష్ణా గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరగ్గా ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య 11 తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును ప్రతిపాదించారు. వెంకటప్పయ్య సలహా మేరకు 1913 బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ జరిగింది. నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు. 1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడగా ఆ కమిటీకి తొలి కార్యదర్శి వెంకటప్పయ్యే. 1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు, మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగాయి. వెంకటప్పయ్య అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి కాగా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించారు. ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణఘట్టం. ఆ రోజుల్లో గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికి కొండా వెంకటప్పయ్యే నాయకత్వం వహించేవారు. 1933లో గాంధీజీ ఆంధ్రాలో హరిజన యాత్ర సాగించగా అనేక గ్రామాలలో హరిజనుల దేవాలయ ప్రవేశం చెయ్యించి 65,000 రూపాయలు హరిజన నిధికి అందించారు. ఆంధ్ర కద్దరికి యావత్ దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది. 1929లో సైమన్ కమిషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్య జైలు శిక్షలు అనుభవించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. భాషా ప్రాతిపదికన మద్రాసు రాష్ట్రాన్ని విభజించాలని కొండా వెంకటప్పయ్య ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. వెంకటప్పయ్య జైలు శిక్షా కాలంలో డచ్ రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించారు. తన స్వీయ చరిత్రను రాశారు. శ్రీ వెంకటేశ్వర సేవానంద లహరి అన్న శతకాన్ని, ఆధునిక రాజ్యాంగ సంస్థలు అనే పుస్తకాన్ని రచించారు. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షునిగా పనిచేశారు. అఖిల భారత చరఖా సంఘానికి జీవితకాల సభ్యునిగా ఉన్నారు. తెలుగువారందరూ సదా స్మరించుకోవలసిన నిరాడంబర సేవామూర్తి కొండా వెంకటప్పయ్య.